నానబెట్టిన పల్లీలు, వాల్నట్, కాజు అండ్ బాదం అండ్ డేట్స్, ఖర్జూరాలు, తర్వాత సీజనల్ ఫ్రూట్స్ అండి, మిక్స్డ్ ఫ్రూట్స్ సీజనల్ గా. ఓకే, ఇవి ఏంటండి ప్రభాకర్ గారు? ఇప్పుడు ఇది ఈ మైక్రో గేమ్స్ తో పాటు ఒక 10 ఐటమ్స్ కలుస్తాయి. ఇది కొబ్బరి కలిసిందా, మళ్ళీ దాంతో కార్న్స్ ఉంటాయి, మళ్ళీ దాంతో స్ప్రౌట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ ఇందులో మిక్స్డ్ అన్ని. ఓకే ఓకే, ఇట్లా ఒక 7-8 నుంచి 10 రకాలు ప్రతిరోజు కలుస్తాయి. ఇట్లా అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎందుకు కలపాల్సి వస్తుంటే టేస్ట్ కూడా ఉండాలి. అవును, నోటికి రుచి అనిపించాలి కదా. ఇది అనుకోండి మైక్రో గేమ్స్ కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుంది, ఓకే అందరు తినరు. ఓకే, ఇది కలిపే వరకే ఇంకా సూపర్ టేస్ట్ వస్తాయి. ఓకే, ఇది బ్రేక్ఫాస్ట్, ఇది లంచ్ కోసం. లంచ్ లో కూడా చూడండి చక్కగా ఇంతే అన్నము, ఒక చపాతీ అండి, ఇది రెండు పెడతాం. అయితే ఇది ఎందుకు ఇట్లా పెడతాం అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది రైస్ తినని పరిస్థితి ఉంటుంది, అందుకని వాళ్ళు ఆల్టర్నేటివ్ ఇది ఉంటుంది. ప్రతిరోజు రైస్ కి ఆల్టర్నేటివ్ 2 ఉంటాయి అన్నమాట. ఇట్లా తీసుకుంటారు. ఇదేమో గటక అంటారు, తెలంగాణలో ఫేమస్ అది, మొక్కజొన్న గటక, అది పెరుగు అన్నం. ఇది ఓకే, పచ్చడి, ఇది పచ్చడి, ఆకుకూర పప్పు, ఇది మష్రూమ్, పాలకూర, మనకి సోయా పన్నీర్. ఈ 3 కాంబినేషన్ ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. ఎందుకంటే మనకి B12 డి విటమిన్ అనేది చాలా చాలా తక్కువ వచ్చింది, వీటిల్లో ఉంది. అది దృష్టిలో పెట్టుకుని ఇస్తాం. మళ్ళీ పోతే ఇది ఒక లడ్డు. ఈ లడ్డు ఏంటండి? ఇది కాల్షియం, ఐరన్, ఒమేగా ఈ హైయెస్ట్ ఉన్న లడ్డు అనమాట. ఇది లంచ్ లో ప్రతిరోజు లంచ్ లో ఉంటుంది.